అందరికీ జై శ్రీరామ్. లోక్సభలో జరుగుతున్నటువంటి సమావేశాలు భారతదేశాన్ని, హిందూ సాంప్రదాయాన్ని, హిందువులను చాలా బాగా గురి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ వాక్యాలు ఎంత ఘోరాది ఘోరంగా మాట్లాడుతున్నాడంటే, ఒకసారి మీకు ఈ వీడియో ప్లే చేసిన తర్వాత రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు, రాహుల్ గాంధీ అంటే ప్రైమ్ మినిస్టర్ తోటి నరేంద్ర మోడీతో సహా పోటీ పడ్డటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా? కాంగ్రెస్ పార్టీలో హిందూ ఎంపీలు లేరా? కాంగ్రెస్ పార్టీ అంటే హిందువులకు సంబంధించి కాదా? కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజంలో ఉంటలేదా? ఎక్కడుంటుంది? ఒకసారి పార్లమెంట్లో రాహుల్ గాంధీ అంటే రాహుల్ ఈకే గారు ఏం మాట్లాడింది అనేది మనం బాగా చూడాలి ఒకసారి. ఎందుకంటే చూడుర్రి, मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा 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 హిందువులు హింస చేస్తారట, असत्य सत्य असत्य హిందువులు హింస చేస్తారని చెప్తా ఉన్నాడు. आप हिंदू हो ही नहीं. హిందువులు కానే గారు మీరు. हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए. अहिंसा हमारा प्रतीक है. अभय मुद्रा. రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు చూసి కదా సోదరులారా, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రాహుల్ గాంధీకి ఓటేసిన దానికి సిగ్గుపడాలి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే, మళ్ళీ జన్మ కాదు ఈ జన్మలో మొత్తానికి, రాహుల్ ఈకే అనేటువంటి వ్యక్తి భారతదేశంలో కనుక ప్రధానమంత్రి అయితే, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ ఒక్క వ్యక్తి ప్రధాని అయినా, రాహుల్ గాంధీకి అయితే ఏదైతే శంకర భగవాన్ వెనుక ఫోటో చూపుతున్నాయో, ఈ ఫోటోను పట్టుకొని సాక్షాత్తం పార్లమెంట్లోనే శంకరుడు ఏదంటే హిందువులు అహింస అంటూ శంకరుడు త్రిశూలంతో హింస చేసిండు అనే వాక్యాలు మాట్లాడిండు. హిందువులు మాట్లాడితే అహింస అంటారు, కానీ చేసే పనులు మాత్రం హింసనే. అంటే నువ్వు యారున్నావు రాహుల్ గాంధీ? నువ్వు భారతదేశంలో లేవా? अब किधर कहता है? आपका पार्टी किधर है? किधर सोता है? किसका खाना खाता है? किसका पैसा लेता है? क्या बात करता है लोकसभा में? అందరము మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ యొక్క రాహుల్ గాంధీ ఎవడు? సోనియా గాంధీ కొడుకు. సోనియా గాంధీ మన ఇండియా అమ్మాయే కాదు, అసలు ఇండియా అమ్మాయి కాదు, కోడలు. ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చిన కోడలు మాత్రమే, భారతీయరాలు కాదు. ఆమెకు భారతీయ రక్తం లేదు సోనియా గాంధీలో. ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, హిందువులు హిందూ ధర్మాన్ని పాటిస్తలేరు, నువ్వేం పాటిస్తున్నావు? ఇగో ఈయన ఎప్పుడు పాటించేది మొత్తం ఎప్పుడు ముస్లింల మీద ప్రేమనే. అంటే హిందూ సమాజంలో బతుకుతూ ఇదే భారతదేశం గడ్డ మీద ఉంటూ మసీదులకు పోయి టోపీ పెట్టుకుంటావు, రంజాన్కి వెళ్ళి ఈద్కి వెళ్ళి భోజనాలు చేస్తావు, సరే. కానీ మా దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు కానీ, హిందువులను అవమానించినప్పుడు కానీ నీ నోరు ఏడిపోతుందా? పక్షవాతం వచ్చి పడిపోతుందా? హిందువులు అంటే నీకు అంత చురుకనైతే హిందువుల ఓట్లతోటి నువ్వు ఎందుకు గెలిచినావు? ఈరోజు తెలంగాణలో, అచ్చమైన తెలంగాణలో మొత్తం హిందువులే ఉన్నారు. నీ కాంగ్రెస్ పార్టీ నీ చేదు గుర్తుతోటి గెలిచింది. మళ్ళా జన్మ అంటూ ఉంటే తెలంగాణ వాసులు ఎవరు కూడా నీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు చూసి ఎవడు ఓటేయడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఒక ఎంపీ అయి ఉండి ప్రియాంక గాంధీ మాట్లాడుతుంది ఏంది దాని గురించి. మనము సింధూర్ ఏదైతే మొన్న జరిగినటువంటి పాల్ఘాన్ దాడిలో సింధూర్ అని పేరు పెట్టిన దానికి, అక్కడ మగవాళ్ళు చనిపోతే బొట్టు పెట్టుకొని ఆడవాళ్ళకు సింధూర్ అని పేరు ఎట్లా పెడతారు? అంటే ఏం పెట్టమంటున్నావు మరి? విధవలు అని పేరు పెట్టమంటున్నావా?
ఇగో ఈ అసలు గాంధీ కుటుంబమే కాదు. ఒకసారి మీరు బాగా పరిశీలించి చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, వెనుకకి వెళ్ళి చూడుర్రి. ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ గాంధీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కారు. అసలు ఒరిజినల్ గాంధీకి సంబంధించిన కుటుంబం అందరూ చనిపోయారు. అది ఎక్కడ దాకా అంటే రాజీవ్ గాంధీ మట్టుకే గాంధీ కుటుంబం. ఇందిరాగాంధీ కూడా బయట ఫారెన్ నుంచి వచ్చిన కోడలే. ఆమె పుట్టిన బిడ్డనే ఈ సోనియా గాంధీ. రాహుల్ గాంధీయే గాంధీ కుటుంబానికి సంబంధించిన రక్తము. మన భారతదేశము ఆ రోజు రాహుల్ గాంధీ ఉన్నంత వరకు గాంధీ కుటుంబానికి సంబంధించిన వాస్తవికులు ఉండే. ఇప్పుడు రాహుల్ గాంధీ చనిపోయిన ఎవరైతే మనకు ఇందిరాగాంధీ గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గాంధీ రక్త సంబంధికులే కాదు. అందుకనే భారతదేశం అంటే వీళ్ళకు చెలగాటం, బిజినెస్. పైసలు మనమే తింటారు, సొమ్ము మనదే, సోకు మనదే. కానీ వీళ్ళ బిజినెస్ని మాత్రం ఫారెన్లో లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోయేసు, ఆఫ్ఘనిస్తాన్కు మాట్లాడుతూ ఉన్నాడు. చూడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అది. ఇలాంటి వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనము లోక్సభలో చివరిగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఏం కథ అనేది కూడా ఆయన మాట్లాడినప్పుడు లోక్సభలో ఉన్నటువంటి సొంత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాళ్ళు కూడా హిందువులే కదా, వాళ్ళు కూడా వ్యతిరేకించారు రాహుల్ గాంధీని. ఒక నేషనల్ మీడియా మొత్తం 24 అవర్స్ మొత్తం రాహుల్ గాంధీ బయో వేసుకొని తిరిగింది. ఎందుకంటే హిందూ ధర్మం అంటే 28 రాష్ట్రాలున్న హిందూ ప్రపంచ ఈ మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు హిందూ ధర్మం కోసం ప్రాణాలు కూడా ఇచ్చేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ కొంతమంది దొంగలు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో సనాతన ధర్మం కోసం కొంతమంది హిందువులు, అదే నరేంద్ర మోడీ గారు సనాతన ధర్మం కోసం 5,000 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఏదైతే మహాయాగం ఉందో రాముని మందిరము, దాన్ని పూర్తి చేసినటువంటి మహానుభావుడు. ఈరోజు నిజంగా బీజేపీ పార్టీ లేకపోతే మొత్తం పాకిస్తాన్కు అడ్డాగా ఈ భరతమాత గడ్డను మార్చేటోడు ఈ రాహుల్ గాంధీ, ఈ కాంగ్రెస్ పార్టీ. ఇది అక్షర సత్యం. నా జీవితంలో, నా కుటుంబంలో బతుకున్న రోజులు కాంగ్రెస్ పార్టీకి ఓటు కాదు కదా, నాకు తెలిసినంత మట్టుకు ఎవరిని కూడా ఓటేయనియా. ఈ రాహుల్ గాంధీ బేకర్ గారు మాట్లాడే మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, హిందువులే కాదని లోక్సభలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఎంపీవా నువ్వు? నీ ఓట్లు ఎన్ని పడ్డాయో అన్ని ఓట్లల్లో మొత్తం హిందువులే ఉన్నారు. ఒకసారి మరి చూసుకో. ప్రతి ఒక్కరికి హిందూ ధర్మానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.